ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆవు. ఆవును చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది నాటు ఆవు అండి. ఇది మీకు ఇప్పుడు ఒక గొప్ప తంత్రం చెప్తాను చూడండి. నాటు ఆవు. ఈ నాటు ఆవు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక మంచి తంత్రం ఉందండి. ఈ నాటు ఆవు తోక వెంట్రుకలు కనిపిస్తున్నాయి కదా, చూడండి, దగ్గరగా చూపిస్తాను. తోక వెంట్రుకలు. ఈ తోక వెంట్రుకలతో మనం ఒక మంచి అద్భుతమైన తంత్రం ఉందండి. చాలామంది మిత్రులు నన్ను అడిగారు. నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు వస్తూ ఈవినింగ్ టైంలో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను. అలాగే మీకు ఈ తంత్రం గురించి చెప్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మీకు నాటు ఆవు అంటే మళ్ళీ అందులో జెర్సీ ఆవు కాదండి, ఓన్లీ నాటు ఆవు మాత్రమే. ఈ నాటు ఆవు తోక వెంట్రుకలు తీసుకొని కట్ చేసుకోండి. మంచి రోజు చూసుకొని మీ జన్మతేదీకి మంచి రోజు చూసుకొని మీరు ఖచ్చితంగా ఆ తోక వెంట్రుకలు ఎక్కువ కాదండి, 4 వెంట్రుకలు తీసుకోండి. చక్కగా కడియంలాగా చుట్టండి. కడియంలాగా చుట్టి అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టి కడియంలాగా చుట్టండి. కడియంలాగా చుట్టి మీ ఇంట్లో పిల్లలు ఎవరికైనా సరే రాత్రిపూట కానీ డే టైంలో కానీ ఉలిక్కి పడుతూ ఉండి ఇబ్బంది పడుతూ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అంటే ఎక్కడ ఏ తంత్రం తావి చేసినా కానీ తగ్గట్లేదు అనుకోండి, ఈ ఆవు వెంట్రుక తోక చిన్న వెంట్రుకని చిన్న కడియంలాగా చుట్టి వాళ్ళ కాళ్ళకి కానీ వాళ్ళ చేతికి కానీ కట్టండి. ఆటోమేటిక్గా వాళ్ళకి యోగ్యత కలుగుతుంది. కామధేను మీ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అమ్మవారు అన్ని సకల కోరికలు నెరవేర్చే ఒక అద్భుతమైన తంత్రంగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన తంత్రం అండి. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే కామధేను అంటే మనకి నాటు ఆవు అంటేనే మనకి శాస్త్రరీత్యా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఇది తంత్రం ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. ఇది పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులను బాగు చేయడమే కాకుండా మనకు కూడా ధనాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎవరైనా సరే తంత్రం చేయండి. మీరు మీ పిల్లలకి మీ జీవితాలు కాపాడుకొని పెద్దవాళ్ళని కట్టుకోవచ్చండి. ఇది ఇష్యూ కాదు. ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.